దేవుని వాక్యము నుండి మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోనుండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంది ఈ మాట. చూడండి, క్రీస్తు మనల్ని ప్రేమించి ఎలా ఉండాలని ఆయన మన కొరకు చనిపోయాడు, ఆయన మన కొరకు రక్తం సిందించాడు. యేసుక్రీస్తు మన కొరకు ఎందుకు ఆ శ్రమలు అనుభవించాడు, మరణించి తిరిగి లేచాడు. అందుకు రీజన్ ఇక్కడ ఏమనుందంటే, మనము పరిమళ వాసనగా ఉండాలని. పరిమళం అంటే పూల వాసన, పరిమళాలంటే పువ్వులు. పూల వాసన ఎలా ఉంటుందో అంటే ఎంతో ఔషధం, ఆరోగ్యం. ఆ ఫ్లవర్స్ నుండి, ఆ పరిమళాల నుండి ఎన్నో మెడిసిన్స్, ఆహార పదార్థాలు, ఆరోగ్య సంబంధమైనవి ఎన్నో తయారు చేస్తున్నారు. కలిగినటువంటి వాళ్ళు డైలీ అనేక రకాలైనటువంటి ఫ్లవర్స్, సుగంధ వెదజల్లేటువంటి పువ్వులు రాత్రి వేళ పరుండేటప్పుడు ఆ వాసనలో పండుకుంటే ఎంతో ఆరోగ్యం. ఇంకా కొంచెం స్థలాలు, విశాలమైన చోటు ఉన్నటువంటి వాళ్ళు గృహాలలో, వాళ్ళ పెరట్లలో, ఇంటి పెరట్లలో సుగంధాన్ని వెదజల్లేటువంటి, పరిమళాలు వెదజల్లేటువంటి మంచి మంచి పూల మొక్కలను పెంచుకుంటారు. అలాంటి వాసనలు ఇచ్చేటువంటి చెట్లను పెంచుతూ ఆ వాసన చేత ఎంతోమంది ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు. మంచిది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నమ్మిన ప్రజలందరూ, ఆయన చెంతకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా పరిమళాలు వెదజల్లే వారిగా, పరిమళాలు వాసనగా లోకములో ఉండాలి. పరిమళ వాసన ఎవరైనా కాదంటారా? మంచి వాసన, సువాసనను, ఇంపైన వాసనను ఎవరైనా కాదనగలరా? అసహించుకుంటారా? కాదని తోసేస్తారా? తీసేస్తారా? ఎవరు తీసేరు. ఇంపైన వాసనకి ఇంకా దూరాన్ని ఉన్నవాళ్ళు కూడా దగ్గరికి వస్తే ఆ స్మెల్ పీల్చుకుంటారు. రోడ్ల అంటే మనం వెళుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా సరే అలాంటి వాసన అనిపించిందని కూడా బైకుల మీద నడిచి వెళ్తే వాళ్ళకి అవసరం, కారులు ఆ వాసన కొరకైనా, ఆ ఆహ్లాదం కొరకు కాసేపు ఆగుతారు. మంచి వాసన, ఇంపైన వాసన, అది ఎవరు కూడా కాదనలేరు. సువాసన అలాంటి వాసన మనము కలిగి ఉండాలని యేసుక్రీస్తు మన కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు, బలిగా అర్పించుకున్నాడు అని ఎఫెసీ పత్రికలో అదే 5వ అధ్యాయం 2లో ఏమంటాడంటే, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అంటే యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి తను తాను బలిగా అర్పించుకున్నాడు. పరిమళ వాసన అంటే ప్రేమ కలిగి నడుచుకునే విధంగా మనం ఉండాలి. ఒక మంచి సువాసన ద్వారా, ఇంపైన వాసన ఎలా మనుషుల్ని ఆకర్షిస్తుందో, క్రైస్తవుడు, దేవుని ప్రజలు కూడా ఎలా ఉండాలంటే మన యొక్క క్రియల చేత, ప్రేమ చేత అనేకులను ఆకట్టుకునేలాగా ఉండాలి, ఆకర్షించేలాగా ఉండాలి, దేవుని వైపు తిప్పేలాగా ఉండాలి, దేవుని దగ్గర నడిపించేలాగా ఉండాలి. ఒక సువాసన, ఇంపైన వాసన ఏ విధంగా మనుషులను ఆకట్టుకుంటుందో అలాగే ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డలు ప్రజలను దేవుని దగ్గరకు నడిపించే ప్రేమ కలిగి ఉండాలని అక్కడ లేఖనం మనకు సెలవిస్తుంది. క్రైస్తవుడికి మనం ఎలాంటి పరిమళాలు కలిగి ఉండాలి, ఎలాంటి పూలవాసన కలిగి ఉండాలి, ఎలాంటి సువాసన కలిగి ఉండాలి. ఇంపైన వాసనలో ఒక 5 విషయాలు మనం ఇక్కడ ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథం 7:1లో మనం ఏముంటుంది, మొదటగా ఎలాంటి పరిమళ వాసన కలిగి ఉండాలి క్రైస్తవుడు అంటే, మొట్టమొదటిగా చూడండి అక్కడ ఏమనుందో, 7వ అధ్యాయం 1వ వచనం, సుగంధ తైలము కంటే మంచి పేరు
సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలం కంటే కూడా అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ప్రకృతిలో ఎన్నో సుగంధాలు పరిమళాలు వెదజల్లుతున్న చెట్లు ఎన్నో రకరకాలైన వృక్షాలు ఉన్నాయి. ఆ సుగంధాల కంటే కూడా, ఆ తైలాల కంటే, ఆ ఇంపైన వాసన కంటే కూడా క్రైస్తవుడికి ఏం పేరు కలిగి ఉండాలంట? క్రైస్తవుడా, దేవుని బిడ్డలారా, నీ పేరు ఆటి కంటే ఇంపుగా ఉండాలి వాసన. నీ పేరు తలిస్తే ఆహ్లాదం, ఆనందం, సంతోషం అనే విధంగా ప్రతి ఒక్కరికి కలిగేలాగా మంచి పేరు, గుడ్ నేమ్ కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 22:1 కూడా ఇదే సందర్భాన్ని అక్కడ చూస్తాం. చూడండి, సామెతల గ్రంథం 22:1 అక్కడ ఏమనుందో చూసారా? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. చూడండి, ఇందాకేమో సుగంధ తైలాల కంటే కూడా, ఇక్కడేమో ఐశ్వర్యం కంటే, వెండి బంగారాల కంటే కూడా మంచి పేరు. అంటారు మనోళ్ళు, పైసలు పోయినా పర్వాలేదు కానీ పరువు పోతే మాత్రం తిరిగి తెచ్చుకోలేం. పైసలు పోతే సంపాదించుకోగలం కానీ పరువు పోతే, అదే పేరు చెడిపోతే ఆ పేరు మళ్ళా మంచి పేరు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడాలి. చెడగొట్టుకోవటం ఎంతోసేపు పట్టదు. పేరును, పరువును పాడు చేసుకోవటం, కోల్పోవటం ఎంతో సమయం పట్టదు. కానీ తెచ్చుకోవటానికి జీవితకాలం సరిపోదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా మంచి పేరు. యేసుక్రీస్తు వారు మన కొరకు ఎందుకు చనిపోయాడు, ఎందుకు బలైపోయాడు, ఎందుకు రక్తం కార్చాడు, ఎందుకు మన కోసం త్యాగం చేశాడు? నీవు మంచి పేరు కలిగి సమాజంలో క్రీస్తుని మహిమపరచాలని. చూడండి, జపనీయ గ్రంథంలో 2 వచనాల్లో అక్కడ మనకేమో దేవుని యొక్క చిత్తం ఏంటంటే, దేవుని బిడ్డల పక్షాన ఒక వాగ్దానాలు అక్కడ రాయబడ్డాయి. ఆ 3:19-20 వచనాల్లో నేను చెప్పే మాట అక్కడ ఉంటుంది. అంత పెద్ద వచనాలు 2 కూడా, ఆ వచనాలన్నీ చదవక్కర్లేదు. ముఖ్యమైనటువంటి మాట మీకు చూపిస్తా. ఏ దేశముల వారు అవమానము నొందిరో అక్కడ నెల్లవారికి ఖ్యాతిని మంచి పేరు కలుగజేసేతను. జపనీయ గ్రంథం 3:10-20 వచనాల్లో పెద్ద వచనాలు, అంత అక్కర్లేదు, ముఖ్యమైన మాటలు చెప్తున్నా. అవమానం అంటే యేసయ్య దగ్గర రాకముందు, యేసయ్యను తెలుసుకోకముందు, రక్షణ పొందకముందు, చర్చికి రాకముందు, బాప్తిసం పొందకముందు మనము ఏదో లోకములో ఉన్నటువంటి పాపము వలన సాతాను సంబంధమైనటువంటి అపవిత్రత పొంది అవమానముకో జీవించాం, అవమానకరంగా బ్రతికి. యేసయ్య వచ్చి మన పైన ఉన్న అవమానాన్ని ఆయన తొలగించాడు. మన కొరకు ఆయన అవమానించబడ్డాడు. మనకేం చేస్తాడంటే మంచి పేరు ఖ్యాతి. క్రైస్తవుడా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఏనండి, దేవుడు నీవు ఒక ఖ్యాతిగా, ఒక మంచి పేరు ఇవ్వాలని, మంచి పేరు కలిగి ఉండాలని దేవుని యొక్క అనాది సంకల్పం. మళ్ళీ 20వ వచనంలో కూడా అదే మాట ఉంది. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టిలో నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఎక్కడైతే అవమానం పొందారో అక్కడ మంచి పేరు. అంతేకాదు, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి దృష్టిలో చూడండి, చాలామంది కొంతమంది దృష్టిలో మంచోడు అంటారు, కొంతమంది దృష్టిలో చెడ్డోడు అంటారు. కొన్ని చోట్ల ఖ్యాతిగా ఏమంటుంది, మరికొంత అఖ్యాతి ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. దేవుని ప్రణాళిక ఏంటంటే, ఎక్కడ అవమానం పొందావో ఆయన దగ్గర రాకముందు
పేదరికాన్ని బట్టి, అనారోగ్యం బట్టి, పాపమును బట్టి, ఎక్కడెక్కడే దూషించబడ్డావు, ద్వేషించబడ్డావు, తృణీకరించబడ్డావో ఆ చోటల్లా నిన్ను దేవుడు గణపరిచి మంచి పేరు, అంతకుముందు ఏదో పేరు ఉండేది, ఏదో చెడ్డ పేరుతో లోకము నీకు ముద్రేసి ఉండొచ్చు. కానీ ఏ తిరుగుబోతో, తాగుబోతో, తిట్టుబోతో, సావనపోతో, నిద్రపోతో ఏదో పేర్లతో నిన్ను తృణీకరించి ఏలన దోషణ చేసి ఉండొచ్చు. అవమానకరంగా, హీనకరంగా, నీచముగా, హేయముగా నిన్ను చూసి ఉండొచ్చు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత నీకు మంచి పేరు, అవమానం తొలగించేసి, ఇదివరకు సుబ్బిగా అనేవాడు ఇప్పుడు ఏమంటాడు, సుబ్బారావు గారు అనేలాగా దేవుడు ఇదివరకు ఏమే వసే అని పిలిచారే అలాంటి వాళ్ళు ఎదుట అమ్మగారు, మేడం, సారు, బాస్ అనేలాగా దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు. కావాలా వద్దా ఇలాంటి కానీ మంచి పేరు? దేవుడి అనాది సంకల్పం. దానికి మనము ఏం చేయాలో మనం చూస్తే మొట్టమొదటిగా మనం చదువుకున్న మాట ఏంటి చెప్పండి? మంచి పేరు కలిగి ఉండాలి. క్రైస్తవుడనే పేరు. చాలామంది క్రైస్తవులు ఉన్నారు, కానీ బ్యాడ్ క్రిస్టియన్స్ ఉన్నారు, గుడ్ క్రిస్టియన్స్ ఉన్నారు. చెడ్డ క్రైస్తవులు ఉన్నారు, మంచి క్రైస్తవులు ఉన్నారు. అన్ని మతాల్లోనూ ఉంటారు ఇలాంటి వాళ్ళు, అన్ని చోట్ల ఉంటారు. కానీ మన క్రైస్తవులో దేవుని బిడ్డలు ఇక్కడ కూడా ఉన్నారు. కనుక ఈ సమయంలో మనం గ్రహించాల్సింది, ఎవరో పేరు చెడగొట్టుకుంటున్నారని మనం పేరు చెడగొట్టుకోకూడదు. వాళ్ళు ఎవరో ప్రార్థన మానేశారు, భక్తి మానేశారు, దారి తప్పుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చలవిడిగా బతుకుతున్నారు. అయిన వాళ్ళకి డబ్బు ఉంది, అందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళలాగా నేను ఎందుకు ఉండాలని అనుకున్నావు, నీ ఇక వాళ్ళకు పోయినట్టే నీ పేరు కూడా చెడిపోదు. చాలామంది అంటారు, చాలామంది వాళ్ళు ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, చాలా క్రిస్టియన్స్ చాలా మంచిగుంటారు బాబు, చాలా భక్తిగా ఉంటారు. ఇంటిలో పది అందరూ భక్తి తప్ప, ప్రార్థన తప్ప, బైబిల్ తప్ప ఏమనదు. కానీ వాళ్ళు చూడు, ఆదివారం ప్రార్థనలు మానేసేస్తున్నారు, చర్చికి రావట్లేదు, ఉపవాసం ఉండట్లేదు, పాస్టర్ గారి మాట అసలు లెక్క చేయలేదు. అయినా చూడు వాళ్ళు బాగా ఉన్నారు. ఫస్ట్ ఏదైనా సరే సైతాను మార్గం ఎప్పుడు కూడా పచ్చగానే కనబడుతుంది. మొదట చాలా బాగుంటుంది, కానీ తర్వాత ఎల్లే కొద్దుకుంటుంది. సైతానుడు ఎప్పుడు కూడా ఆ చెట్ల ఫలాన్ని చూపించి, చూసేదాడు బాగుంది, చెప్పిన మాట బాగుంది, తిన్నంగా తెలిసింది అర్థం. విన్నారా? కనుక పేరు చెడిపోగొట్టమగదు. పలానోళ్ళు ఉన్నారంటే ఒకే మాట, ఒకే మందిరం, ఒకే దేవుడు, ఒకే బైబిల్, ఒకే చర్చి, ఒకే దైవజనుడు, పేరు పోగొట్టుకోవద్దు. కనుక ఒక నమ్మకం, ఒక స్థిరత్వం, అలాంటి పేరు, మంచి పేరు కలిగి ఉందుగాక. మంచి పేరు, మంచి క్రైస్తవుడివి. మంచి క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే, బాధ వచ్చినా సరే ఆ మంచి బాధన్న అనిపిస్తాడు, కానీ బాధన్న అనిపిస్తే ఆ బాధను బట్టి దేవుని మహిమపరుస్తాడు తప్ప ఆ భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, తన నీతిని కోల్పోడు, వదులుకోడు. బైబిల్లో దావీదుల గురించి ఏమంటుందంటే, బైబిల్ అంతా మీరు చదువుతూ ఉంటే దావీదు బ్రతుకులో ఒక్క విషయంలో తప్ప ఎక్కడ కూడా దావీదు దేవునికి దుష్టులు ఎప్పుడు కూడా అపరాధి కాలేదు. ఒక్క విషయంలో కూడా అతను జాగ్రత్తకుంటే, ఏలియాను గురించి, నోవాహును గురించి, ఇంకా దేవుడు మెచ్చుకున్నట్టు భక్తుల్లాగా ఈయన పేరు కూడా ఉండేది కదా.
99 మార్కులు వచ్చి పాస్ మార్కు 100 పాస్ మార్కులు పెట్టి 100కి 99 మార్కులు వచ్చినాయి. 1 మార్కే కదా, పాస్ చేయొచ్చు కదా. అందుకే పేరు జాగ్రత్త. చాలామంది ఏమని చెప్పుకున్నారు, వాళ్ళ పేరు గొప్పగా ఊరు దెబ్బ. కనుక క్రైస్తవుడా మంచి పేరు, అదే ఆ మంచి పేరు అనే పరిమళ వాసన కలిగి అనేకులను దేవుని కొరకు నీవు సంపాదించమని లేఖనాల్లో మనం చూస్తాం. రెండవదిగా చూడండి, నీ గృహం, క్రైస్తవుని గృహం ఎలా ఉండాలో చూద్దాం. యోహాను సువార్త 12:3 ఉంది. 12:3 ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు చచ్చిపోయినటువంటి లాజరును బతికించాడు. యోహాను సువార్త 11 అధ్యాయంలో యేసు ప్రభువారు చనిపోయిన లాజరు బ్రతికిన తర్వాత 12 అధ్యాయంలో యేసు ప్రభువారికి విందు ఏర్పాటు చేశారు. మరియా, మార్తా సహోదరులు యేసు ప్రభువును కూర్చోబెట్టారు, విందుకు పిలిచారు. ఆహ్వానించిన బంధువులు, చుట్టాలు, పట్టాలు అందరూ వచ్చారు. కానీ ఆ దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి, అద్భుతాలను బట్టి అక్కడ పెద్ద విందు ఏర్పాటు చేయటమే కాదు, అందరూ సమక్షంలో మరియా ఒక విలువైన అత్తరు ఏం చేసిందంటే యేసు ప్రభువారి తల మీద పోసింది. శిష్యుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, యోధా ఇస్కరియోతు, యేసు ప్రభు శిష్యులు. అతనికి ఇష్టం ఉన్నది యేసు ప్రభువారు మహిమపరచబడటం. ఎందుకంటే వాడు మొదటి నుండి దుష్టుడే, మార్పు లేనివాడు, రక్షణ లేనివాడు. అయినా యేసయ్య తన కొరకు టైం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, డబ్బు సంచే తన చేతికి ఇచ్చాడు, అట్లన్నా మారతాడని. కానీ వాడు మారలే, వాడు గ్రహించలే యేసయ్య ప్రేమను. అందుకనే ఈ అత్తరు ఇచ్చినోళ్ళు బాగున్నారు, దేవుని మహింపరిచిన వాళ్ళు బాగున్నారు, అసలు ఎందుకు ఇంత అత్తరు వేస్ట్ చేస్తావు అని వానికి వచ్చింది కోపం. ఎందుకంటే అతని బాధ ఏంటంటే ఆ అత్తరు బాటలకు అయ్యే ఖర్చు, ఆ డబ్బు ఆడి చేతికి ఇస్తాడు, దొంగగా దోసుకుంటా ఉండేవాడు. అవకాశం దొరకలేదు అని చెప్పి బాధపడుతున్నాడు. కనుక ఇక్కడ ఏం జరిగిందంటే, అందులో మనం చదివితే 12 అధ్యాయంలో 3వ వచనంలో ఆ ఇల్లంతయు, ఆ మాట చదవండి, ఆ ఇల్లంతయు అత్తరు వాసనతో నిండెను. ఆ ఇల్లంతయు అత్తరు వాసనతో నిండెను. నీ ఇల్లు యేసును మహిమపరిచే ఇల్లుగా ఉండునుగాక. ఆ ఇంటిలో నుండి నీతిమంతుని గుడారములో నుండి ఏమి వినబడతామంటే బయటికి రక్షణ గురించిన సునాదాలు, సువార్త సందేశాలు, రక్షణ వర్తమానాలు, కుటుంబ ప్రార్థన పెట్టుకుని లేక ఆయా సమయంలో గృహకూడికలు ఏర్పాటు చేసుకుని నీ ఇంటిలో నుండి యేసుకు మహిమ కలిగేటువంటి కార్యాలు, సువార్త కార్యాలు, రక్షణ కార్యాలు జరుగునుగాక. నీ ఇల్లు దేవుని మహిమ కొరకు, దేవుని మహిమ అనే సువాసన నీ గృహములో నుండి బయటికి వెదజల్లబడునుగాక. ఇక 3వ విషయం చెప్తున్నా చూడండి. 3వదిగా యెషయా గ్రంథం చూస్తే 11వ అధ్యాయము, యెషయా గ్రంథం 11:3లో కూడా ఏముందంటే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఏమని ఉంటుందంటే, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవచనంగా ముందుగా చెప్పబడింది. చూడండి, భయము దైవికమైన భయం అంట, అది మనకి సువాసన లాంటిదంట. మనలో నుండి దైవ భయం ఉంది. అయ్యో ఇవాళ ప్రార్థనకి వెళ్ళలేదు, ఉపవాస ప్రార్థనకి వెళ్ళా, బుధవారం ప్రార్థనకి వెళ్ళా, బైబిల్ చదవలే, వాక్యానుసారంగా ఉంటలే, దేవునికి భయపడవా అని అంటాడు. చూడు దొంగ ఒకడు. దేవునికి భయపడకుండా, దేవుని భయం లేకుండా జీవిస్తారే, అలాంటి వాళ్ళు దేవునికి అవమానకరంగా బ్రతుకుతున్నట్టే కదా. కనుక మనకు ఏమిటంటే మన వాసన, మనం ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడంటే, ఎందుకు యేసయ్య నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు అంటే పరిమళ వాసనగా ఉండాలని, మంచి పేరనే సువాసన, మంచి దేవుని మహిమపరిచే గృహముగా నీ గృహం ఉండునుగాక. ప్రభు యొక్క మహిమను వెదజల్లేటువంటి
పరిమళ వాసన, దేవుని మహిమను వెదజల్లే అనేకులను దేవుని చెంతకు నడిపించే పరిమళ వాసన గృహముగా ఉండాలి. రేపు మూడోదిగా నీకు ఫియర్ ఆఫ్ గాడ్, దైవ భయమే ఒక పరిమళ వాసనగా. నీ భయమును చూసి చూడండి, యోసేపు, యాకోబు 12 మంది కొడుకులు, యోసేపు ఒక్కడే అన్నాడు, నేను దేవునికి భయపడువాడు. అబ్రహాముని గురించి దేవుడే స్వయంగా అంటున్నాడు, నువ్వు నాకు భయపడువాడు అని. ఇందును గురించి నాకు అర్థమైంది, దేవునికి భయపడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో దేవునికి భయపడేవాడు కొర్నేలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం మొదట్లో ఏముందండి, యోబు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండువాడు. 127, 128 కీర్తన మీద చదివితే యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు ఇలాగ ఆశీర్వదించబడును. భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదించబడు. దేవుని భయం, దైవ భయం, మనుషులు భయం కాదు. సేవకుడు భయపడాలి, పెద్దలకు భయపడాలి, గురువులకు భయపడాలి, తల్లిదండ్రులకు ఎక్కడ భయమో, ఎవరి ఏళ్ళ భయమో, ఎవరి ఏళ్ళ సన్మానమో, ఎవరి ఏళ్ళ ఏ విధంగా ఉండాలో ఉండాలి. కానీ మరి ముఖ్యంగా అన్నిటికంటే యేసయ్య చెప్పాడు, ఇదిగో నాకు మీరు భయపడాలా అని యేసయ్య స్వయంగా చెప్పాడు మత్తయి 10వ అధ్యాయంలో. మీ ప్రాణమును చంపేవాడు కూడా మీరు భయపడమని, నాకు భయపడని ఫస్ట్. ఎందుకనగా మనిషి అయితే ప్రాణమే తీస్తాడేమో, నేను అలా కాదు. నాకు మీరు భయపడలేదు అనుకోండి, అర్థమేలో చెప్తాను, నాకు మీరు భయపడలేదు అనుకోండి, మిమ్మల్ని ఇక్కడ సాగుపడతాను, నిత్య అగ్నిగుండంలో నరకంలో పడేస్తా. నరకంలో పడేసే శక్తి నా ఒక్కరికే ఉంది, ఎవరికి లేదు. కనుక తరతరాలు జీవితం అది. ఈ ఈ లోకములో మహా అయితే 100 సంవత్సరాల లోపు 100 సంవత్సరాలు బతుకుతారేమో, ఎంత గొప్పోడైనా. కానీ తరతరాలు యుగాలు సదాకాలం జీవనం ఒకటి ఉంది. మనిషి ఈ భూమిని విడిచిన తర్వాత ఆ జీవితంలో దానిలో తరతరాలు దేవునితో ఉండాలంటే, దేవుని రాజ్యంలో ఉండాలంటే ఆయనకు భయపడాలి. ఇహమందు నిన్ను ఆయుష్వంతుడిగా ప్రభు చేస్తాడు మనల్ని, తర్వాత ఆయన రాజ్యంలో. అందుకని భయము, దేవుని భయం కలిగి ఉందాం మాక, దైవ భయము కలిగి ఉందాం మాక. ఈ మనుషుడు దేవునికే భయపడతాడు. నేను ఎవరికి నేను ఎవరి మాట వినా, నేను అసలు నా కోపం నా మాటే నేను అని అనుకుంటాం అనుకో, సైతానుడికి చోటు చిన్నవాడు అవుతాం. అందుకని అపవాదికి చోటు ఇవ్వద్దు. నేను దేవునికి భయపడతాను. దేవునికి భయపడేవాడు అది ఒక డిగ్రీగా ఉండాలి మనకు, అది ఒక క్వాలిఫికేషన్గా మనకు ఉండును గాక. ప్రభువుకు భయం ఎంత మంచి మాట అది. దేవునికి తప్ప అతను ఎవరికి భయపడ్డాని ఒక మంచి పేరు, ఒక ముద్ర నీకు ఉండును గాక. తర్వాత 4వ విషయం చెప్తున్నా. 4వ విషయం చూడండి, సామెతల గ్రంథం 27:9 చూద్దాం. సామెతల గ్రంథం 27 అధ్యాయం 9 ఏముందంటే, తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. ఎప్పుడైనా ఏదైనా మనం మాట్లాడితే డబల్ మీనింగ్ మాట్లాడి అవతల వాళ్ళ హృదయాలు గుచ్చుకునేలా చేయకూడదు. ఒక కొత్తగా వివాహమైన వాళ్ళు ఎంత ప్రేమానురాగాలుగా మాట్లాడుకుంటూ ఉంటారో, లేకపోతే కొత్తగా కలిసిన స్నేహితులు ఎలా ఫ్రెండ్లీగా ఉంటారో, మంచిగా ఎంత ప్రేమ ఒలగబోసుకుంటూ మాట్లాడతారో, అలానే కొత్త స్నేహం ఫస్ట్లో బాగానే ఉంది, ఏదైనా కొత్తగా ఉండేది. మనం ఎప్పుడు కూడా మన సంభాషణ ఎలా ఉండాలంట, తైలం అత్తరు ఏ విధంగా హృదయాన్ని సంతోషపడుతుందో, దేహానికి ఎంత తేజస్సునిస్తుందో, అలాగే మధురమైన మన సంభాషణ అనేకులను దేవుని అంతకు నడిపించేలాగా, ఆదరించేలాగా, బలపరిచేలాగా, ప్రభు తట్టు ఆకట్టేలాగా ఉంటుంది. అందుకని పత్రికలు మనం చూస్తాం, మీ సంభాషణ ఉప్పు వేసిన రుచిగా ఉండాలి. యేసు ప్రభు పలికే ప్రతి మాట కూడా ఆయన మాట్లాడుచున్నప్పుడు ఆయన వలె ఎవరు కూడా మాట్లాడినట్టు ఇంతవరకు నేను చూడలేదని బంట్రోతులు
యేసును పట్టుకోటకి వెళ్ళినటువంటి వాళ్ళు పట్టుకోకుండా వచ్చేసారు. ఎందుకు వచ్చేసారా మీరు అని అంటే, ఆయన మాట్లాడినట్టు ఇంతవరకు భూమి మీద ఎవరిని మేము అంటే దయగల మాటలు, ప్రేమగల మాటలు, జాలిగల మాటలు. అదే అంతగా మన పితరులు పెద్దోళ్ళు ఏమంటారు, నీ 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 నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. చూసారా? అందుకనే మన సంభాషణ, విశేషం క్రైస్తవుల సంభాషణ చాలా మధురంగా ఉండాలి. అంటే మనిషిని ఆదరించేదే ఉండాలి, సత్యవాళ్ళు కూడా బతికించేదే ఉండాలి మన మాట. ఆమేన్, ఆమేన్. అందుకే ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, అంటే నేను స్వయంగా చెప్తాను, ప్రార్థన చేసి చెప్తాను, దేవుడిచ్చే ధైర్యంతో చెప్తాను. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డాను చాలామందితో అన్నా నేను. ఆ సంభాషణని కొంతమంది ఏమిటి అట్లా మాట్లాడుతుంది, నీ ప్రాణంతో పని ఉంది, ఎల్లోగా ప్రార్థన జీవితాలకు రావాలి కానీ అని కొంతమంది సేవకులు నన్ను అడ్డగించారు. నేను అన్నా లేదు, ఆ మాట అంటే దేవుడు అనమన్నాడు కనుక అన్నా, తప్పకుండా దేవుడు మళ్ళా తిరిగి సజీవులుగా ఉంచుతాడు. నేను అన్నమాట ఏదో ముఖస్థుతి కొరకు అన్నా, దేవుడు చెప్పమంటున్నాడు కదా చెప్తున్నా. అలాగే చెప్పారు. ఎంతోమంది ఆదరించబడలేదా, ధైర్యపరచబడలేదా, సజీవులుగా ఉండి దేవుని మహింపరచలేదా? హల్లెలూయా. మాట ఎంతో ఆదరిస్తుంది, మాట ఎంతో బలాన్ని ఇస్తుంది, మాట ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. కనుక కొన్ని సమయాల్లో చాలామంది డబ్బున్న వాళ్ళు చెప్పిన మాట, కోటీశ్వర్లైన మాట, ఎంతో డబ్బు ఉంది, వెండి ఉంది, ఆస్తిని తిన్నంతుంది, కానీ మా మనసును అర్థం చేసుకుని మాకు సరైన దైవ సందేశము మాటలతో ఆదరించే వాళ్ళు లేక గిలగలలాడిపోతామని వాళ్ళు ఎంతమంది లేరు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఫోన్ చేసి నాతో ప్రార్థన చేసుకుని ఎంతమంది వాక్యం చేత ఆదరించబడ్డ వాళ్ళు. ఇప్పటికీ కూడా ఎంతోమంది అలా ఫోన్ చేసి నేను ఎంతో అలా అంటారు, మీతో మాట్లాడుతుంటే మాకెంతో ఆదరణ కలుగుతుంది. నాకు అప్పేం కాదు, నాకు తెలియదు అసలు నేను ఏ విధంగా మాట్లాడుతున్నా నాకు తెలియదు, కానీ వాళ్ళు అంటారు, ఏముందబ్బా నాలో అనుకుంటా. నేను అంత మాట నేర్పనేం కాదే. దేవుడు ఆదరిస్తాడు, మంచి వాక్యానుసారం మాట్లాడతానే, అంతే. వాక్యానుసారం అది ఒకటే నాకు తెలుసు. ఎవరితోనైనా వాక్యం ద్వారా మాట్లాడతాను, ఆ మాటలు వాళ్ళని ఎంతో ఆదరిస్తాను. నేను కూడా ఈ సమయంలో దేవుని పరిమళాలు వెదజల్లేలాగా మన ద్వారా దేవుని వాసన, దేవుని మంచి ఆదరణ అనేకులు పంచేలాగా మన మాటలు అనేకులను ధైర్యపరిచేలాగా, ప్రేమించేలాగా, ఓదార్చేలాగా, ప్రభు చెంతకు చేర్చేలాగా మన సంభాషణ ఉండునుగాక. ఆమేన్. తర్వాత ఇంకో మాట మనం చూద్దాం. ఇక చూడండి, మనం అర్పించేటువంటి కానుకలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:17 18 అక్కడ మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:17 18 ఆ వచనాలని మనం చూసుకుంటూ వెళ్ళిపోతే, పౌలు గారు అంటున్న మాటలు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను మీ ఆస్తిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్తున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వల్ల పుచ్చుకుని ఏమీ తక్కువ లేకున్నాను అని అవి ఆ కానుకలు మనోహరమైనయు సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. చూడండి, మీరు అర్పించే కానుకలు, దేవుని ప్రజలారా, మీరు ఇచ్చే కానుకలకు దేవునికి అది మనోహరమైన సువాసన అంట. మనోహరమైన మీరు అర్పించే ఆ ప్రథమ ఫలాలే కానీ, దశమ భాగాలే కానీ, కృతజ్ఞత కానుకలే కానీ, మురుకబడి కానుకలే కానీ, లేక తీర్మానించుకున్న కానుకలే కానీ, వర్ధిల్లని కొలది ఇచ్చే కానుకలు ఏ కానుకన్నా అవుని, ఆ కానుకలు దేవుని దృష్టిలో మనోహరమైన సువాసన.
దేవునికి ఇష్టమైన బలులు. ఆమేన్.